హాయ్ అందరికీ. ఈరోజైతే ఒక సింపుల్ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. పూరి కాంబినేషన్కి అయితే చేసుకుంటున్నాము. పూరిలోకి ఎప్పుడు నాన్ వెజ్ కాకుండా ఇలా వెజ్తో అంటే ఆలు కుర్మలాగా చేయండి, టేస్ట్ బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. మేమైతే ఒక హాఫ్ కేజీ పొటాటోని పీల్ ఆఫ్ చేసి ఉడకబెట్టేసుకున్నాము. ఉడకబెట్టిన తర్వాతకి ఇలా మ్యాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. పీల్ ఆఫ్ చేస్తే త్వరగా ఉడికిపోతుంది అన్నట్టు. నెక్స్ట్ అయితే కొంచెం ఆయిల్, పోపు గింజలు, ఒక బిగ్ సైజ్ ఆనియన్, కరివేపాకు, ఒక చిన్న పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసి కొత్తిమీర పుదీనా ఉంటే కూడా వేసేయండి. ఇవి మగ్గేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు అలా వేసి కలుపుకోవాలి. చాలా బాగుంటుంది. ఎక్కువసార్లు మనము పూరీలో నాన్ వెజ్ అంటే చికెన్ అలాంటివి తింటాము. ఒక్కసారి ఆలు కుర్మా ఇలా ట్రై చేయండి. నాకు పూరి అంటే చికెన్ కాంబినేషన్ తోటి ఇష్టము, బట్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ మనకి ఆనియన్స్ మగ్గిన తర్వాతకి టొమాటో చిన్నవి 1-2 అంతే. మనకి ఎంత కారం తింటామో అంత కారము, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, మంచిగా ఆయిల్లోని ఇదంతా మసాలాలంతా కలుపుకొని మ్యాష్ చేసుకున్న పొటాటో ఉంది కదా, పొటాటో కూడా ఇందులో వేసుకోవాలి. ఆయిల్లో కొంచెం పచ్చిగా పోయినంత వరకు కలుపుకోండి. కొంచెం సాల్ట్ అలా వేసుకోండి. ఆల్రెడీ మనము పూరి పిండిలో సాల్ట్ వేసుకుంటాం కాబట్టి చూసుకొని వేసుకోండి సాల్ట్ అయితే. ఈ విధంగా బాగా కారం అంతా మనకి పొటాటోకి అంటే మనం వేసిన ఉప్పు కారాలన్నీ కూడా పొటాటోకి పట్టేలాగా ఈ విధంగా ఆయిల్లో కాసేపు ఒక 1 మినిట్ అలా ఉంచిన తర్వాతకి మీకు ఇంకా వాటర్ వేసుకోండి. ఎంత థిక్నెస్ కావాలి, కర్రీ ఎంత కావాలి అని. ఎందుకంటే ఆలు మనము ఎన్ని వాటర్ వేసినా మళ్ళీ థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది కాబట్టి మేము కొంచెమే అలా వేసేసుకున్నాము. తర్వాతకి ఆయిల్ అంతా బయటకు వచ్చినంతసేపు ఉంచాలి. కొంచెం లాస్ట్కి కొత్తిమీర పుదీనా వేస్తే సరిపోతుంది. ఆలు కుర్మా రెడీ. సింపుల్గా చేసుకోవచ్చు. జస్ట్ ఒక 5-10 మినిట్స్లో అవుతుంది. 5 మినిట్స్ 10 మినిట్స్ అంతే. మనకి పొటాటో ఉడికిపోతే కొంచెం కొత్తిమీర పుదీనా వేసి 1 మినిట్ హై ఫ్లేమ్లో వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే, అంతే. ఆలు కుర్మా ఇలా చేస్తే పూరీలో చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే పూరీలు చేసేసుకోవడమే. పిండి ముందుగానే కలిపేసి చిన్న చిన్న ముద్దలాగా పెట్టేసుకున్నాము. ఫాస్ట్గా ఆయిల్లో చేసుకోవచ్చు అన్నట్టు. సో పూరి అప్పటికప్పుడు వేసి వేడిగా తింటేనే బాగుంటుంది కదా, అందుకే కర్రీ అయితే వేసేసుకున్నాము. కర్రీ చేసేలోపు పూరి పిండి కూడా మంచిగా నానిపోతుంది కాబట్టి నెక్స్ట్ అయితే ఇంకా పూరి పిండి కూడా కలుపుకొని పూరి పిండిలో కలుపుకునేటప్పుడు కొంచెం రవ్వ అలా వేసుకోండి. పూరీలు అయితే చక్కగా పొంగుతాయి. ప్రతి ఒక్క పూరి పొంగుతుంది అన్నట్టు. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోదు అన్నట్టు. నెక్స్ట్ అయితే ఇంకా పూరీలన్నీ అయిపోయిన తర్వాతకి మంచిగా ఆలు కుర్మా కాంబినేషన్ తోటి అయితే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసాము. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ కాంబినేషన్ అంటే ఇలా ఈ నా స్టైల్ సింపుల్గా ఆలు కుర్మా ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి అనేసి కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఓకేనా.